అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దుబాక సమీపంలో ఉన్నటువంటి లచ్చపేట గ్రామాన్ని గతంలో గ్రామ పంచాయతీ ఉండే ప్రస్తుత పరిస్థితిలో మున్సిపల్గా తీర్చిదిద్దడం జరిగింది. అందులో భాగంగా మున్సిపల్లో ట్యాక్సీలు కట్టలేక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని చెప్పి ప్రతిసారి జిల్లా కేంద్రం ఉన్నటువంటి కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయకపోవడాన్ని ఒక గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఒక లచ్చపేట గ్రామానికి చెందిన కౌన్సిలర్ బంగారయ్య ఉన్నారు. చెప్పండి, ఏంది పరిస్థితి, ఎందుకు మీరు కలెక్టర్ వినతి పత్రాన్ని ఇచ్చారు? మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ లచ్చపేట పరిధిలోని గ్రామ పంచాయతీ ఉండేది వరకు 2013 సంవత్సరంలో దీన్ని మున్సిపాలిటీ చేయడం జరిగింది. అప్పుడు మేమందరము మా గ్రామంతో పాటు అన్ని గ్రామాల 7 గ్రామాల ప్రజలము మేము వ్యతిరేకించినాము. ముఖ్యంగా ఏంటంటే ఉపాధి పని పోయి సుమారు 12,000 మంది కార్మికుల రోడ్ల పడే అవకాశాలు ఉన్నాయి ఉపాధి పనిలా. మరి అదే కాకుండా ట్యాక్సీలు 100 రూపాయల ట్యాక్సీ 1000 రూపాయలు ఇట్లా అయ్యే అవకాశం ఉంది అని చెప్పినప్పుడు వ్యతిరేకం బాగా చేశాము. అయినా అప్పుడు ప్రభుత్వం లేదు. మేము హైకోర్టు పోయినాము. హైకోర్టు 3 సార్లు తీర్పిచ్చింది. ఇది గ్రామ పంచాయతీ చేయాలి, ఇవి ఎలిజిబుల్ కావు, ఇవి పట్టణీకరణ లేదు, పట్టణ వాతావరణం లేదు, ఇవి గ్రామీణ వాతావరణం కాబట్టి ఇవి మళ్ళీ గ్రామ పంచాయతీ కొనసాగింపు చేయాలని చెప్పని తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. అది పెద్దలు అప్పుడున్న అధికార పార్టీ వాళ్ళకు మేము విన్నవించడం జరిగింది. అయినా ఎలాంటి చర్యలు లేవు. మళ్ళీ అలాగనే కొనసాగింపు చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మాకు 6 నెలలు అయితే ఎలక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి మా లచ్చపేట పరిధిలో మాకు 3,000 జనాభా ఉన్నది. ఆ 800 మంది కార్మికులు ఉపాధి ఎన్ఆర్ చేసి పని కోల్పోయిండ్రు. ఇప్పటి వరకు మేము ఈ 10 సంవత్సరాలు 2 కోట్ల రూపాయలు నష్టం జరిగింది మాకు. మా నిరుపేదలు, మా దగ్గర ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, వేరే అట్టడుగున్న ప్రజలు ఉన్నారు తప్ప మా దగ్గర అగ్రవర్ణాలు లేదు. చాలా కూలీ బీడీ కార్మికులు ఉన్నారు. దీంతోపాటు బాగా ట్యాక్సీ పెంచేసిండ్రు. ఏమైనా అనుమతి కావాలంటే ఒక వేలాది రూపాయలుగా అనుమతి ట్యాక్సెస్ ఇస్తుండ్రు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ, సిఎంఏ కోర్సులు. సీఏ, సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. మరి ఇదే కాకుండా ప్రతి ఒక్కటి సబ్సిడీ, డిఆర్డీఏకి సంబంధించిన సబ్సిడీలన్నీ మొత్తం మేము కోల్పోయినాము. మరి పడకేసింది ఎట్లే ఉన్నదో అట్లే ఉన్నది. మరి మున్సిపాలిటీ దుబ్బాక మున్సిపాలిటీలో నిధులు లేవు, దానికి సొంత నిధులు లేవు, ₹1 ఆదాయం కూడా లేదు. ప్రతి నెలకు ఒక 10 లక్షల రూపాయల సాపే వాళ్లకు సిబ్బందికి చెల్లించవలసి వస్తుంది. కాబట్టి ఆదాయం లేదు, ఏం లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి స్వపరిపాలన కావాలి, గాంధీజీ కళలు కన్నా స్వరాజ్యం కావాలి, మా స్వపరిపాలన కావాలి. మరి మా గ్రామస్తులు మేమే పరిపాలించుకోవాలి అని చెప్పిన ఉద్దేశంతో ప్రతి చిన్న ఇష్యూ మున్సిపాలిటీకి పోవడము, మున్సిపాలిటీకి పోతే ఒక బానిస బతుకులాగా చూస్తున్నారు. అక్కడ మున్సిపాలిటీ మమ్మల్ని ఎవరిని పట్టింపు చేసుకున్నారు. చాలా మున్సిపాలిటీలో కూడా ఎన్నో రకాల అవకతవకలు అవుతున్నాయి, చాలా ఇబ్బంది చేస్తున్నారు. కాబట్టి మా గ్రామ పంచాయతీని మాకు ఇవ్వాలని చెప్పని మేము సీఎం గారికి మొన్న రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి మంత్రి పొన్నం ప్రభాకర్ని కలిస్తే కలెక్టర్ గారికి వినవిస్తే కలెక్టర్ గారు ఏమన్నా దాని ప్రాబ్లం ఆయనే సాల్వ్ చేసి గవర్నమెంట్కి రాసి పంపుతాడు. కాబట్టి తప్పకుండా ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఇది మీకు తప్పకుండా చేస్తామని చెప్పిండు. అదే సందర్భంలో ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఇబ్బంది ఉండేది కాబట్టి అది ఎట్లా ఉపాధి పని ఏంది, నిజంగా వాస్తవంగా అది నిజమే. మళ్ళీ ఆ ట్యాక్సెస్ కూడా పెరిగిపోతాయి. కాబట్టి మరి మీ గ్రామ పంచాయతీ డీనోటిఫై చేసేందుకు మేము విచారణ చేసి ఒక ఫార్మేట్లో గవర్నమెంట్కి పంపించి అక్కడ నుంచి అమలు వచ్చిన తర్వాత మీకు గెజిట్లు ఇస్తామని చెప్పని ఇప్పుడు కలెక్టర్ హామీ ఇచ్చారు. తప్పకుండా చేస్తామన్న మాట మాత్రం కలెక్టర్ గారు ప్రభుత్వంతో ప్రతిపాదన పంపించి చేపిస్తామని చెప్పని హామీ ఇవ్వనేది. అంటే ఇప్పటికైనా అధికారులు స్పందించి ఒక ప్రజావాణిలో గతంలో 2-3 సార్లు కూడా కలిసి మా యొక్క వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అయినా కూడా అధికారులు స్పందించకపోవడం చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. గతంలో ఉపాధి హామీ పనులకు సంబంధించి మా గ్రామంలో డెవలప్మెంట్ ఉండే గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మున్సిపల్ వచ్చిన తర్వాత మేము చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని చెప్పి ఒక ముక్తఖండంతో గ్రామంలో ఉన్న కుల సంఘాలు, గ్రామస్తులు అందరూ వచ్చి కూడా ఈ యొక్క వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగిందని చెప్పి స్థానిక గ్రామస్తులు చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.